లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలండి దీనికి. 7 కర్పూర బిళ్ళలు ఎంత? 10 రూపాయలు కూడా కాదు. కాస్త పసుపు, కాస్త షుగరు, మంత్ర ఇచ్చేసా. ఏమి చేయాలా? కాపర్ ప్లేట్లో 7 పచ్చకర్పూరాలు కానీ హారత కర్పూరం వేసి దాని మీద కాస్త పసుపు స్ప్రింకిల్ చేయాలి. తర్వాత షుగర్, పంచదార. ఆ ఎడ్జ్లో సైడ్కి ఒక కాయిన్ పెట్టుకుంటా. 1 రూపీ కాయిన్, 5 రూపీస్, 10 రూపీస్ ఏదో ఒకటి, గోల్డా, వెంట, నార్మల్ ఏదో ఒక కాయిన్ పెట్టుకుంటా. ఎప్పుడు కూడా మన ఇంట్లో దేవుడు మన పూజా మందిరం ఉంటుంది కదా, అందులో పెట్టి ఈవినింగ్ 6 to 8:30 మధ్యలో అవి వెలిగించాలి. ఒకటి మనం వెలిగించి పెడితే అన్నీ కూడా వెలుగుతాయి. ఆ జ్యోతి చూడాలి. నేను ఒక మంత్ర ఇస్తా, అది 27 టైమ్స్ చాంటింగ్ చేయాలి. దేనికైతే సఫర్ అవుతున్నామో ఆ సఫర్ అవుతున్న అంశాలన్నీ కూడా ఈ అగ్నితత్వంలో మమేకమయ్యి బూడిదైపోయాయని మనం చూడగలగాలి. ఆ దీపం జ్యోతిలో మన సఫరింగ్స్ని చూడాలి. అగ్నియ శక్తి సమృద్ధిం దేహి, అగ్నియ శక్తి సమృద్ధిం దేహి అన్న మంత్రాన్ని మనం ఆ అగ్ని జ్వాలను చూస్తూ అట్లీస్ట్ 27 టైమ్స్ చాంటింగ్ చేయాలి.